హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో చేపల పులుసు అండి. రాగండి, చక్కగా ఇలా క్లీన్ చేయించుకొచ్చుకున్నాము. తలకాయ కూడా ఇలా నీట్గా క్లీన్ చేయించుకొచ్చుకున్నాము. రాగండి, వీటిలోకి కావాల్సినవి చాలా బాగుంటుందండి. రాగండి బొచ్చ అవే ఎక్కువ తింటాం చిన్న పక్కిలు, అందుకని చెప్పేసి ఈరోజు రాగండి. అలాగే కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, అదిగడ్డి ఉల్లిపాయ పేస్టు, పసుపు మీకు తెలిసిందే, అలాగే ఉప్పు, రాళ్ళుప్పు. ఇదిగోండి చింతకాయ తొక్కుతో చేస్తున్నాను ఈరోజు చేపల పులుసు. చింతకాయ తొక్కు దీన్ని నీళ్ళల్లో కలిపేసి మనం వడకట్టుకొని పోసుకోవటమేనండి చింతకాయ తొక్కు. ఇది మా అమ్మ తొక్కిచ్చింది. మొన్న పచ్చి చింతకాయలతో చేసా, ఇప్పుడు చింతకాయ తొక్కుతో చేస్తున్నాను. ఇదిగోండి పసుపు వేసాను ఆల్రెడీ నేను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, మనకి తగినంత ఉప్పు, అలాగే కారం. నీసు కూరలు కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి, ఏం కాదు. చేప ఎంత తింటే అంత మంచిది. ఇవన్నీ మనం కలుపుకోవాలండి. ఒక చేతిలో ఫోన్ ఉంది కాబట్టి మ్యాష్ చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి ఇట్లా మొత్తం కలిపి పెట్టేసుకున్నాం కదా. అల్లం, ఉప్పు, పసుపు, కారం మొత్తం ఇలా కలిపి పెట్టేసుకున్నాము. 4 కలిపి ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక లైట్గా 2 ఉల్లిపాయలు చిన్న ఇలా వేగాక ఇదిగోండి ఉల్లిపాయ పేస్ట్, ఎందుకంటే కూర గుడ్డుతనం వస్తుంది అన్నమాట. చింతకాయ తొక్కు కాబట్టి మనం వేసేది. చింతపండు పులుసు ఒక చిక్కదనం వస్తుంది, చింతకాయ తొక్కుతో ఒక రకంగా వస్తుంది అన్నమాట. చింతకాయ తొక్కుని ఎప్పుడైనా పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా మనం దాన్ని కాడలు తీసేసి తొక్కేసి 1 కేజీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 నాళ్ళైనా ఉంటుందండి. అసలు చెడిపోవటం అంటూ ఉండదు.